2000 సంవత్సరంలో హైదరాబాద్ బషీర్బాగులో విద్యుత్ ఉద్యమములో అసువులు బాసిన అమరులకు విజయవాడ లెనిన్ సెంటర్లో సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా పోరాటంలో ప్రజల కోసం తృణప్రాయంగా ప్రాణాలర్పించిన మీకు విప్లవ జోహార్లు. మీ త్యాగాలను వృధా కానివ్వమని మీరు చూపిన సమర విద్యుత్ సంస్కరణలు, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఉపసంహరించాలి సర్దుబాటు ఛార్జీలను, ఉపసంహరించాలి స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో, ఉపసంహరించాలి స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో. కాంగ్రెస్ ఈ సందర్భంగా కృష్ణ గారు వచ్చారు. వారు పూలమాలతో ప్రధానికి జోహార్ విద్యుత్ అమరవీరులకు, జోహార్ విద్యుత్ అమరవీరులకు. భారాలకు వ్యతిరేకంగా, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, ఆదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. జోహార్ అమరవీరులకు, జోహార్ రామకృష్ణ, జోహార్ బాలస్వామి, జోహార్ విష్ణువర్ధన్ రెడ్డి. తెలుగుదయ్యలు అమానుషాలు, తెలుగు ప్రజలకే అవమానాలు, తెలుగు తెగలకే అవమానాలు, తెలుగు ప్రజలకే అవమానాలు. తెలుగుదయ్యలు అమానుషాలు, తెలుగు ప్రజలకే అవమానాలు, తెలుగుదయ్యలు అమానుషాలు, తెలుగు ప్రజలకే అవమానాలు. చిందిన కరెంటు తోరుకు సైరనయ్యను, బషీర్బాగు అమరులారా, భగత్ సింగ్ తమ్ముళ్ళారా, బషీర్బాగు అమరులారా, భగత్ సింగ్ ప్రాణులారా. కోండి మా కౌల కళాల అక్షరాల ఈ లాల్ సలాములు, అందుకోండి మా కౌల కళాల అక్షరాల ఈ లాల్ సలాములు. అందుకోండి మా కళాకారుల గళాలు పలికే లాల్ సలాములు, అందుకోండి మా కళాకారుల గళాలు పలికే లాల్ సలాములు. బషీర్బాగు అమరులారా, భగత్ సింగ్ తమ్ముళ్ళారా, బషీర్బాగు అమరులారా, భగత్ సింగ్ తమ్ముళ్ళారా, తమ్ముళ్ళారా. అందుకోండి మా కౌల కళాల అక్షరాల ఈ లాల్ సలాములు, అందుకోండి మా కౌల కళాల అక్షరాల ఈ లాల్ సలాములు, అక్షరాల ఈ లాల్ సలాములు, అక్షరాల ఈ లాల్ సలాములు. జోహార్ విద్యుత్ అమర వీరులకు, జోహార్ విద్యుత్ అమర వీరులకు. సాధిస్తాం సాధిస్తాం విద్యుత్ అమర వీరుల ఆశయాలను, సాధిస్తాం. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాదులో విద్యుత్ ఉద్యమములో 3 వ్యక్తులు చనిపోవడం బాధాకరమని చెప్పారు. 25 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం విద్యుత్తును ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని, దీని ఫలితంగా స్మార్ట్ మీటర్లు వచ్చి ప్రజలకు అనేక భారాలు పడుతున్నాయని చెప్పారు. విద్యుత్ ప్రైవేటీకరణకు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమం చేసినప్పుడు తెలుగుదేశం స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమని చెప్పిన టీడీపీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి స్మార్ట్ మీటర్లు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని వక్తలు అభిప్రాయపడ్డారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అదాని అగ్రిమెంట్ రద్దు చేశారా? మీరు అధికారంలోకి వచ్చి 15 మాసాలైంది. ఈ 15 మాసాల కాలంలో ఎందుకు అగ్రిమెంట్ రద్దు చేయలేదు? పైగా నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ అదాని అగ్రిమెంట్ విషయమై అమెరికాలోని న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో 1750 కోట్ల రూపాయలు లంచాలు తిన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి అదాని వారు లంచం ఇచ్చి అగ్రిమెంట్ చేశారని కూడా వచ్చింది. ఏమాత్రం సిగ్గులేని ప్రభుత్వాలు ఇవి. అరే మీరు లంచాలు తిన్నారని చెప్పి ప్రపంచంలో కోడే కూస్తూ ఉంటే అమెరికా కోర్టులో కూడా కేసులు నమోదైతే దానిపైన నువ్వు రోజు మాట్లాడుతూ ఉన్నావు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి సంబంధించి వాళ్ళని తీసుకొని జైల్లో పెడతా ఉన్నావు. మరి దానికంటే పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే నేను గ్యారంటీ చెప్తా, అదాని సోలార్ స్కామే. మరి దానిపైన ఎందుకు స్పందించడం లేదని అడుగుతా ఉన్నాం. కాబట్టే చెప్తా ఉన్నాం కామ్రేడ్, ఇవాళ అవునన్నా కాదన్నా రాష్ట్రంలో ప్రధానమైన ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి వత్తాసుగా నిలిచి మోడీ సంకనాడుతూ ఉన్నారు. అందుకోసం ఇవాళ చాలా మంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బీజేపీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్తా ఉన్నారు. మరి ఇంత క్లియర్ కట్గా మీ గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ. కాబట్టే చెప్తా ఉన్నాం, మళ్ళీ వామపక్షాలుగా మళ్ళీ ఉద్యమించాలి. ప్రజా సంఘాలందరూ కూడా కలుసుకోవాలి. పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి. స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఉపసంహరించుకోవాలి. ఏదైతే అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారో అదాని చేతితో చేసుకున్న అగ్రిమెంట్ను రద్దు చేయాలి. అంతేకాకుండా మీరు ఏవైతే ట్రాన్స్ఫార్మర్లు కొంటా ఉన్నారో, కరెంటు ఇవాళ ఆ ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారో వాటన్నిటి కూడా ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు ఉంచాలి. నేను గ్యారంటీ చెప్తా ఉన్నా కామ్రేడ్, ఇవాళ ఈ ప్రభుత్వం చేసుకుంటున్న విద్యుత్ ఒప్పందాల వల్ల రాబోయే రోజుల్లో 1 యూనిట్ ధర 14 రూపాయలు ఉండబోతా ఉంది. 14 రూపీస్ 1 యూనిట్. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత దుబారాగా దోపిడీ జరగడం లేదు. పక్క గజ దొంగల దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మళ్ళీ ఉద్యమిస్తాం. ఈ సందర్భంగా ఆనాడు అమరవీరులైనటువంటి బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి వారిని స్మరించుకుంటూ ఈ పోరాటాన్ని మరింత ముందుకు కొనసాగించాలి. మరో మాటలో చెప్పాలంటే తెలంగాణలో కంటే కూడా ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ దోపిడీ జరుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ముందుకు సాగాలని మనవి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ మన విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కూడా మనం పట్టించ చేశాము. కాబట్టి ఇప్పటికే 15 మాసాలు కూడా కాలేదు. దాదాపు 15,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు భారత చేశారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలకు భారతదేశం వరకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ప్రతి వార్డులోనూ ప్రతి ఊరిలోనూ ఈ కన్స్యూమర్ అసోసియేషన్స్, కన్స్యూమర్ కమిటీస్ ఏర్పాటు చేసి ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, తర్వాత ఈ విద్యుత్ బోర్డులకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు విద్యుత్ అనేది అత్యంత ఆవశ్యకమైనది. గాలి, నీరు తర్వాత విద్యుత్ ఎంత అవసరము. ఈరోజు హాస్పిటల్ నడవాలన్నా, విద్యా సంస్థ నడవాలన్నా, ఈరోజు
కార్లు, స్కూటర్లు, బస్సులు కూడా ఈరోజు విద్యుత్తోనే నడుస్తున్నాయి. అటువంటి అత్యంత ఆవశ్యకమైన విద్యుత్ అనేది ఈరోజు ఎంత అవసరమైంది, అది ప్రజలకు ఉచితంగాను సరసంగా ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటిది ఈ ప్రభుత్వాలు, అది చంద్రబాబు ప్రభుత్వం కానీ, గతంలో జగన్ ప్రభుత్వం కానీ, వీళ్ళందరూ కూడా ఈ దేశంటువంటి కార్పొరేట్ సంస్థలకు స్వచ్ఛలు కాబట్టి వీళ్ళు ఎవరిచ్చినప్పటికీ కూడా వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు చేపడతానికి దాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని మనమందరం ఐక్యంగా, వామపక్ష పార్టీలను ఐక్యంగా ఈ దోపిడీ వ్యవస్థను వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా మనము ఈ సమస్యను తీసుకొని మనం ఐక్యంగా పోరాటాల్సిన ఆవశ్యకత ఎంతైనా చెప్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు సెలవు. ఓట్లో దాని యొక్క ధర ఎక్కువగా ఉంటుంది. మామూలు ఓట్లో 10 రూపాయలు ఉంటే టీ కవర్లో దాదాపు 20 రూపాయలు ఉంటుంది. ఈ విధంగా ఇటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇంతకుముందే మన పాటల్లోనూ లేదా మన నాయకులు కూడా చెప్పారు, ఈరోజు ఈ స్మార్ట్ మీటర్ల వలన పూర్తిగా వినియోగదారులకు పూర్తి భారం పడుతుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ విధంగానే స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాలు కూడా ఈరోజు సంవత్సరంలో జరిగాయి. ఈ సందర్భంగా అందరూ కూడా మన వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ పొందాము. మనం కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాము. ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వము విద్యుత్ సంస్కరణలకి పునాది వేసింది నేనే అని చెప్పేసి అని ప్రకటించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ సంస్కరణల వెలుగులోనే అదానికి, మోడీకి గురువు ఫ్రెండ్ అయినటువంటి అదాని, అంబానీలకి దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విజన్ 2020 సీఎం 420 అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడిని ఆ రోజు మనం చంద్రబాబు నాయుడిని ఏ రకంగా ప్రజల్లో తీసుకెళ్ళి పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆనాడు బషీర్బాగ్లో జరిగినటువంటి పోరాట స్ఫూర్తి మనందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ శంకారావం పూరిస్తున్నాడు. విజన్ 2047 2047 నాటికి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తానంటున్నాడు. ఏ విధంగా మారుస్తామని మనమంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు భూముల్ని ఇచ్చేస్తూ ఉన్నారు, ఆదాయాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు, ఫ్యాక్టరీలనేమో ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, ప్రజల ఆస్తుల్ని కొల్లగొడుతూ ఉన్నారు, ప్రజల పైన భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈరోజు ఆనాడు 2020 సంవత్సరంలో జరిగినటువంటి పోరాటానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో జత కలిపి వామపక్షాలతో అడుగేసి ఆనాడు ప్రజల మీద భారాలు వేసినటువంటి చంద్రబాబుని నడ్డి వెరగొట్టి ఆ రోజు అధికారంలోకి రావడానికి వామపక్షాలు కీలక పాత్ర పోషించే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి. ఈరోజు అదే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తిగా ఆయన ఆశయాలకి అనుగుణంగా ముందుకు ప్రయాణం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల గొంతుగా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఈరోజు ప్రజల మీద భారం వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు సంగతి ఏంటి? ఆ భారాలకు ఆజ్యం పోస్తున్నటువంటి మోడీకి ఏంటి? మోడీకి తలొగ్గి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరంతా కూడా జతపటికి సై అని చెప్పేసి అని సమరం పూరించినటువంటి మీరందరూ రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇంతకుముందే మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, మిగిలినటువంటి వక్తలంతా కూడా ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దొంగల చేతికి, ఆ దొంగలు వీళ్ళంతా కూడా తయారవుతున్నారనేది మనందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అత్యధిక కేసులు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళే. జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కేసులు ఉన్నాయి. అత్యధిక ధనం సంపాదించినటువంటి, ఆస్తులు సంపాదించినటువంటి సీఎంలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రేపు 2047 నాటికి లేక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను నెగ్గననేటువంటి దాంతో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి మరొకసారి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నింటిలో కూడా పక్కన పెట్టేశారు. ఆ మాట పరిస్థితి వస్తూ ఉంది. అటు మోడీతో జతగలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల్ని, 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశల్ని, ఆకాంక్షల్ని ఈరోజు మోడీకి కాళ్ళ కింద తాకట్టు పెడుతూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో రాబోయే కాలంలో కలపవలసినటువంటి దాంట్లో భాగంగానే ఈ రోజు లెనిన్ విగ్రహం సాక్షిగా మనం ప్రతిజ్ఞ పోయినాం. ఈ
ట్రూ-అప్ ఛార్జీలు, అదనపు ఛార్జీల భారాన్ని మీరు తగ్గించండి, మీరు చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోమని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి వామపక్ష పార్టీలుగా ఈ వామపక్ష ఉద్యమంలో అక్కడ హైదరాబాద్ లో బషీర్బాగ్ లో అమరులైనటువంటి ఏదైతే అక్కడ చిహ్నంగా మనం స్వరూపాన్ని మనం ప్రతి సంవత్సరం చేస్తున్నామో అదే ఈ రోజు మళ్ళొక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర వివిధ రూపాల్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యుత్ పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. రాబోయే కాలంలో మీ సంస్కరణలు ఉపసంహరించుకోకపోతే మరొకసారి గతంలో పట్టినట్టు గతే మీకు పడుతుందని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అభినందన తెలియజేస్తూ విద్యుత్ అమరవీరులకు జోహార్లు, జోహార్ విద్యుత్ అమరవీరులకు, జోహార్ విద్యుత్ అమరవీరులకు. స్మార్ట్ మీటర్ రద్దు చేసేంత వరకు, స్మార్ట్ మీటర్ రద్దు చేసేంత వరకు. ముఖ్యంగా వామపక్షాలుగా కమ్యూనిస్టులుగా మా మీద కూడా ఉంది. మీరు బీజేపీతో జతగట్టి ప్రపంచ బ్యాంకుల సరుకులతో ఆదానితో ఒప్పందాలు చేసుకునే పేద ప్రజలపై భారం గారు ఎవరైతే బీజేపీతో జతగట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు మహారాష్ట్రలో ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీఐ 2 ముక్కలైపోయింది. అలాగే శివసేన కూడా 2 ముక్కలైపోయింది. బీజేపీతో పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీలు ఈ రోజు కనుమరుగైపోయింది. అదే పద్ధతి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుకు కూడా వచ్చే స్థాయి ఉంది. అది మిమ్మల్ని దించే స్థాయిలో ప్రజలు కూడా ఉన్నారు. పక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు, కమ్యూనిస్టులు అధికారంలో రారు కానీ ఎవరినైనా ముఖ్యమంత్రిని దించారు, అది కమ్యూనిస్టుల యొక్క పాత్ర అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టేలా మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏది చేసినా కమ్యూనిస్టుల యొక్క ఉద్యమాన్ని ఆపలేరు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరని చెప్పి చంద్రబాబు నాయుడు గురించేలా అమరవీరుల యొక్క త్యాగాలు, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ ఆశయాలు ఏదైతే ఆయన ఆశయం చూపారో ఆ ఆశయాల్ని మనం కూడా ఆయన త్యాగాల్ని వృధా కానివ్వకుండా బషీర్బాగ్ ఉద్యమం తరహాలోనే మేము కూడా స్మార్ట్ మీటర్ల ఉద్యమాన్ని వ్యతిరేక పోరాటాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఢిల్లీ రైతాంగ పోరాటం చలికి భయపడలా, ఎండకి భయపడలా, వర్షానికి భయపడలా, ఈ 3 కాలానికి భయపడకుండా ఏదైతే ఢిల్లీ రైతాంగ పోరాట ఉద్యమం చేశారో మనం కూడా అదే బాటలో ఉద్యమం చేయాల్సిందని చెప్పి మరొకసారి ఆ విప్లవకారులకు మనకు విష్ణువర్ధన్ రెడ్డి, బాలసార్, రామకృష్ణ కూడా మరొకసారి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ రోజు వెనకడుగు వేసే పరిస్థితులు ఈ రోజు ముఖ్యంగా వామపక్షాలుగా కమ్యూనిస్టులుగా మా మీద కూడా ఉంది. మీరు బీజేపీతో జతగట్టి ప్రపంచ బ్యాంకుల సరుకులతో ఆదానితో ఒప్పందాలు చేసుకునే పేద ప్రజలపై భారం గారు ఎవరైతే బీజేపీతో జతగట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు మహారాష్ట్రలో ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీఐ 2 ముక్కలైపోయింది. అలాగే శివసేన కూడా 2 ముక్కలైపోయింది. బీజేపీతో పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీలు ఈ రోజు కనుమరుగైపోయింది. అదే పద్ధతి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబుకు కూడా వచ్చే స్థాయి ఉంది. అది మిమ్మల్ని దించే స్థాయిలో ప్రజలు కూడా ఉన్నారు. పక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు, కమ్యూనిస్టులు అధికారంలో రారు కానీ ఎవరినైనా ముఖ్యమంత్రిని దించారు, అది కమ్యూనిస్టుల యొక్క పాత్ర అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. అది కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టేలా మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏది చేసినా కమ్యూనిస్టుల యొక్క ఉద్యమాన్ని ఆపలేరు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరని చెప్పి చంద్రబాబు నాయుడు గురించేలా అమరవీరుల యొక్క త్యాగాలు, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ ఆశయాలు ఏదైతే ఆయన ఆశయం చూపారో ఆ ఆశయాల్ని మనం కూడా ఆయన త్యాగాల్ని వృధా కానివ్వకుండా బషీర్బాగ్ ఉద్యమం తరహాలోనే మేము కూడా స్మార్ట్ మీటర్ల ఉద్యమాన్ని
వ్యతిరేక పోరాటాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఢిల్లీ రైతాంగ పోరాటం చలికి భయపడలా, ఎండకి భయపడలా, వర్షానికి భయపడలా, ఈ 3 కాలానికి భయపడకుండా ఏదైతే ఢిల్లీ రైతాంగ పోరాట ఉద్యమం చేశారో మనం కూడా అదే బాటలో ఉద్యమం చేయాల్సిందని చెప్పి మరొకసారి ఆ విప్లవకారులకు మనకు విష్ణువర్ధన్ రెడ్డి బాలసార్ రామకృష్ణ కూడా మరొకసారి విప్లవ జోహార్ కల్పిస్తూ ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి పెరిగిపోతున్నది. ప్రజలకు కారు సౌకర్యాలు ఇస్తే పెట్టుబడిదారులు ఎలా పెట్టుబడి అవుతారు? అందుకే పెట్టుబడిదారులు పెట్టుబడి చేసేందుకు అంతా విద్యుత్ పెట్టుబడిదారికి ఇచ్చేశారు. ఎందుకంటే వాళ్ళు అవినీతి అవ్వాలా, అదే నా కోరిక. ఇప్పుడు ఆదానికి ఇచ్చేశారు. ఆదాని స్మార్ట్ మీటర్ల పేరుతో రకరకాల పేరుతో ప్రజల్ని తుప్పు పిండి వసూలు చేసి ప్రజల్ని ఆర్థికంగా అతను కోసం చేస్తున్నాడు. అదే కావాలి నాకు, అదే నన్ను వ్యతిరేకించారు మేధావులంట. నన్ను వ్యతిరేకిస్తే మేధావులు అవుతారా? నన్ను తిరస్కరిస్తే మూర్ఖులవుతా. అందుకే 2000 సంవత్సరాలు నా పైన వామపక్షాలు హైదరాబాదు బషీరాబాద్ కానీ ఒక్క మనవి ఏమిటది? 10 వామపక్ష పార్టీలు విజయవాడలో ఏ సెంటర్లో విద్యుత్ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఒకటవుతున్నారు. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఐక్యమైనారు. అయితే వాళ్ళని ఎదిరించడం మన తరం కాదు. వాళ్ళు ఎదిరించడం నా తరం కాదా? శక్తి సంబంధమైన నాకే ఎదురు. అయితే ఇప్పుడే విజయవాడకి వెళ్తా. అక్కడ వెళ్ళి సెంటర్లో ఐక్యపోతున్నా ఈ 10 వామపక్ష పార్టీలు ఇప్పుడే పోతున్నా. ఉద్యమాలు